అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని శ్రీరాములుపేటలో ఎస్ఆర్పీ యూనియన్ ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ పేరుతో ప్రత్యేక వినాయకుడిని ఏర్పాటు చేశారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్పై విజయాన్ని సాధించిన భారతీయ సైనికులను గుర్తు చేస్తూ ఈ వినాయకుడిని భారతీయ సైనికుడిగా ఉంచి సైనికుడికి ముందు భాగాన మూషికాలను త్రివిధ దళాల సైనికులుగా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీంతో తాడిపత్రి పట్టణంలో ఈ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీంతో ఈ విగ్రహాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్ఆర్పీ యూనియన్ నాయకుడు కులశేఖర్ మాట్లాడుతూ భారత్ పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్ చేపట్టి మన భారతీయ దేశ సైనికుల పౌరవుల గౌరవాన్ని కాపాడారని ఈ రోజు భారతీయులు స్వేచ్ఛగా ఉన్నారంటే అది ఆపరేషన్ సింధూరే అని మరోసారి గుర్తు చేశారు. అంతేకాకుండా గత 16 సంవత్సరాల నుండి ఎస్ఆర్పీ యూనియన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ప్రత్యేక ఆకర్షణగా నిలిచే విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నామని ఇందులో భాగంగానే ఈ ఆపరేషన్స్ వినాయకుడిని ఏర్పాటు చేశామన్నారు. అనంతరం దర్శనానికి వచ్చిన భక్తులకు ఎస్ఆర్పీ యూనియన్ ఆధ్వర్యంలో ప్రతిరోజు ప్రసాదం వితరణ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. ఈ ఆపరేషన్ సింధూర్ పేరుతో ఏర్పాటు చేసిన సైనిక వినాయక విగ్రహంపై పలువురు భక్తులు మరియు ప్రజలు ఎస్ఆర్పీ యూనియన్ నాయకులు హర్షిస్తున్నారు. పెద్ద మంచి ఇచ్చాడు, ఆ మంచి తెప్పించేది సరిపోయింది కదా. మొన్న పాల్గాం అటాక్ దాడి జరిగిందో దానికి వ్యతిరేకంగా మన ప్రధానమంత్రి మోడీ గారు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అనే థీమ్తో మనం ప్రత్యేకంగా తాడిపత్రిలో విగ్రహం ఏర్పాటు చేయబడింది. మన భారత సైనికులుగా మూషికులుగా ఏర్పాటు చేశాము. ప్రత్యేకంగా ప్రతి 16 ఏళ్ళగా మనం కొత్త యూనిక్గా సెలెక్ట్ చేసుకొని మనం విగ్రహం ఏర్పాటు చేస్తాము. అందుకు కాను భక్తులందరూ చాలా ఆసక్తిగా విగ్రహం తరలి వస్తున్నారు మన విగ్రహం చూడడానికి. ఆపరేషన్ సింధూర్ అనే థీమ్తో మనం ప్రతి సంవత్సరం కొత్త యూనిక్గా మనం ఏర్పాటు చేస్తాం ఎస్ఆర్పీ యూనియన్.